హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఒకేసారి 3 వేసి కట్ చేస్తున్నాను చూడండి. అలా కట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజెస్ అండి. ఆల్రెడీ వీటి గురించి ఒక షార్ట్ వీడియో అయితే నేను పెట్టాను. అవే ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, 3 లైనింగ్ సమానంగా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే నీట్గా కట్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. నేను కటింగ్ చేసిన దాన్ని ఎలాంటి స్పీడ్ పెట్టకుండా ఓన్లీ నాయిస్ మాత్రమే తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట. మీకు అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు ఎంతో కొంత యూజ్ ఉంది, నచ్చింది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియో మొత్తం చివరి వరకు చూడండి. కింద 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని మనకు నడుం లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. బ్లౌజ్ కటింగ్ అంటేనే మగ్గం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్క్ అయినా సింపుల్ కటింగ్ అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం మగ్గం వర్క్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కంప్యూటర్ వర్క్ అయితే వేసేయచ్చు, డైరెక్ట్గా కుట్టేసేయచ్చు. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ మార్కింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ కోసం వచ్చేసి ఖర్చు కలుపుకొని వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఖర్చు ఎందుకంటే మనం కుడతాం కదా, కుట్టినప్పుడు కిందికి దిగకుండా ఉండేందుకే ఈ ఖర్చు అనమాట. చూడండి, కుట్టినప్పుడు మనం పైనే కుట్టు వేసేసామనుకోండి, హైట్ అనేది తగ్గిపోతుంది. కుట్టు అనేది మనం మెజర్మెంట్లో వెళ్ళిపోతుంది అనమాట, తగ్గిపోతుంది హైట్ అనేది. అందుకని చూసి వేసుకోండి. ఈ సైడ్ కుట్ల వైపున చంక డౌన్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసేసుకోండి. ఎందుకంటే మనం కుట్టినప్పుడు దిగుతుంది కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క పొడవు నడుం లూజు వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకుంటే బ్యాక్ నెక్ అండి. ఇది వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందనేది చెక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం నడుము పెరిగే కొద్దీ షోల్డర్ అనేది మార్పు జరుగుతుంది కదా, అందుకని. చూడండి, 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచుల నెక్కి అయితే పెడుతున్నానండి. 2 ఇంచులు కూడా సరిపోతుంది పై వైపున. కానీ ఇది వర్క్ బ్లౌజెస్ కదా, నెక్ అనేది డీప్గానే ఉండాలి కాబట్టి షోల్డర్ దగ్గర 2.5 ఇంచులు, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. కానీ ఇక్కడ నేను నెక్లు అయితే కట్ చేయనండి. ఎందుకంటే ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కదా, లోడింగ్ తిప్పాలి. చూడండి, చంక డౌన్ కూడా సైజ్ ప్రకారం మార్కింగ్ పెట్టేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టి నెక్ రౌండ్ అయితే తిప్పుతున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చెస్ట్ చూసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు వచ్చింది చెస్ట్ లూజ్ అనమాట. ఇక్కడ చూడండి, నేను చెక్ చేస్తున్నాను కదా, ఎక్కడ క్లాత్ అనేది లాగకూడదు. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా చెక్ చేసుకుంటే వచ్చేది చెస్ట్ లూజ్ అండి. కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 వచ్చింది కదా, అదే 8.5 ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఇలా ఉంది, ఇక్కడ బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఇది ఒకటి కరెక్ట్గా సెట్ చేసుకుంటే బ్లౌజులు అనేది ఈజీగా కుదిరిపోతాయండి. మనం ఎక్కడ మార్పుడు అంటే షోల్డర్ కరెక్ట్గా ఇవ్వాలి, నెక్ లూజ్ కరెక్ట్గా ఇవ్వాలి, చంకదింపు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఈ 3 కరెక్ట్గా ఇచ్చామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇవి వచ్చేసి వర్క్ బ్లౌజెస్ కదా, నేను నెక్ కట్ చేయట్లేదు. ఇక్కడ నెక్ కట్ చేస్తే ఏంటంటే మనకు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నెక్కులు అనేది కట్ చేయము. నడుము దగ్గర చూడండి, క్రాస్గా చిన్న ముక్క తీయడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి, 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కదా. ఇక్కడ 3 కూడా వర్క్ బ్లౌజులేనండి, అందుకని 3 ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం నెక్ కట్ చేసేది ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. మనకు అంతే నెక్ కావాలి కదా. నెక్ బ్రాడ్గా ఉంటే కంప్యూటర్ వర్క్కి చిన్నగా ఎలా చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేనైతే ఎక్కువ క్లాతులు వేసి కట్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే, నేను డిస్టర్బ్ చేయను ఇంకా క్లాత్ని, డైరెక్ట్గా ఫ్రంట్ తీసేసి తర్వాత హ్యాండ్స్ తీసేస్తాను, సరిపోతుంది మనకి. అందుకని చూడండి, ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను నెక్లు అనేవి ఎలా వచ్చాయి, క్రాస్గా వచ్చాయా స్ట్రైట్గా వచ్చాయని కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. నాకు వచ్చేసి ఒక్కదానికి వచ్చేసి క్రాస్గా వచ్చింది, ఇంకా రెండిటికి వచ్చేసి స్ట్రైట్గా వచ్చింది. కాబట్టి ఒక పీస్ తీసేసుకొని మిగతా 2 వేసేసి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇంకొక లైనింగ్ వచ్చేసి క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కట్ చేస్తే మీరు సక్సెస్ అవ్వడం అనేది ఎంతోసేపు పట్టదనమాట. చూడండి, ఇక్కడ నేనైతే కింది లైనింగ్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసుకొని 2 లైనింగ్స్ వేసేసి కట్ చేస్తున్నాను. కరెక్ట్గా అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తున్నానా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.
నేను వీడియోస్ పెడుతున్నాను కానీ నాకు వచ్చే వ్యూస్కి నాకున్న పనికి అస్సలు సెట్ కాదండి. కాకపోతే ఇంకా మనం పెట్టాలి అనుకున్నాం, నిర్ణయించుకున్నాం పెట్టాలి అంతే. ఇంకా చూడండి ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా వేసేసి మొత్తం ఎలా ఉందో అలా మార్కింగ్ వేయాలి నీట్గా. చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి. ఎందుకంటే నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తాను. కొంతమందికి ఏంటి అలవాటు అంటే ఫ్రంట్ నెక్ కట్ చేయకుండా లోడింగ్ తిప్పుతారనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కట్ చేయలేమో అలా, కానీ నేను మాత్రం ఏ వర్క్ అయినా సరే ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు చూడండి మనకు మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్, ఈ రెండు చెక్ చేసుకోవాలన్నమాట. ఉక్స్ సైడ్ చూసుకోండి, కాజా సైడ్ చూసుకోకండి. ఫ్రంట్ నెక్ అయితే నేనైతే ఫ్రంట్ హైట్ నాకు 13 ఇంచులు వచ్చిందండి. ఖర్చుతో కలిపి 13 ఇంచులు పెట్టేసుకున్నాను. 12 వచ్చింది, 1 ఇంచ్ యాడ్ చేశాను. అక్కడికి స్ట్రైట్గా లైన్ వేసి సైడ్ కుట్ల వైపున క్లాత్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతిదీ చెక్ చేసుకోవడం కన్నా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి నాకు 6 ఇంచుల నెక్ ఉందన్నమాట. 6 ఇంచులకు 2 గీతలు ఎక్స్ట్రాగానే ఉంది. ఇక్కడ పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసి ఒకసారి సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకుందాం మనము. ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇలా సైజ్ బ్లౌజ్ ప్రకారంగా వచ్చేస్తుంది. కరెక్ట్ నెక్ అన్నది సరిపోయింది కదా. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్ టైలర్ కావచ్చండి. బ్లౌజులు ఎన్ని బ్లౌజులు వచ్చినా కుట్టగలుగుతారనమాట. ఈ విధంగా ఒకేసారి వేసి కట్ చేయగలిగితే. ఇప్పుడు 4 హుక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. మనం ఏంటంటే ఒక్కొక్కడ అటు ఇటు క్లాత్ అనేది ఖర్చులోకి వెళ్తుంది, డాట్కి వచ్చేస్తుంది అనమాట. 4 హుక్స్ వరకు మార్కింగ్ వేస్తే సైడ్ కుట్ల వైపు క్లాత్ చెక్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకోవాలి. సైడ్ వైపున సైడ్ కుట్లోకి ఎంత క్లాత్ ఉందనేది చూసుకోవాలి. క్రాస్ బెల్ట్ వదిలేసుకొని చూడండి ఇప్పుడైతే నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా సింపుల్ మెథడ్లో ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూడండి ఎంత ఎక్కువ వర్క్ వచ్చినా ఈజీగా చేయగలుగుతాం. మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలగాలి, మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి. అది బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఇచ్చిన ప్రకారం మనం కుట్టిన విధానం అనేది రావాలి. కస్టమర్ అనేది మనను వదిలి ఎక్కడికి వెళ్ళదండి. చెప్తున్నాను కదా, గత 10 సంవత్సరాల నుంచి నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే నేను ఈ స్టైల్లో కుడతాను కాబట్టి, వాళ్ళకి నచ్చుతుంది కాబట్టే వస్తారు. డబ్బులు పెట్టి బ్లౌజులు పాడు చేస్తే ఎవరు రారండి. మీరు చూస్తూనే ఉంటారు. నేను ఒక్కొక్క బ్లౌజ్ వేసి కట్ చేసేది చాలా తక్కువ అనమాట. మోడల్స్ ఏమైనా ఉంటేనే అలా కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి క్రాస్ కటింగ్ కదా, మనం ఇంకెలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని మార్కింగ్ గీసేసుకొని కట్ చేసుకోవడమే. చూడండి ఇలా సింపుల్గా చెప్పే బ్లౌజ్ కటింగ్ని కొంతమంది ఎలా అంటే అసలు అర్థం కాకుండా తికమకగా చెప్పేస్తూ ఉంటారనమాట. సింపుల్గా మెజర్మెంట్స్తో ఇలా రావాలి కటింగ్ అనేది. చూడండి ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ కొట్టేసుకొని ఇంకా కట్ చేసుకోవడం. నాకు హ్యాండ్స్కి తగ్గుతుందని కొంచెం పైకి జరపానమాట. మీరు కన్ఫ్యూజ్ కాకండి, నేను కట్ చేస్తున్నాను చూడండి, అది నాకు కావాల్సిన లైన్. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి నేను ఓన్లీ లైనింగ్స్ మాత్రం కట్ చేసింది పెట్టాను. వీడియో అనేది లెందీగా అయిపోతుంది కదండి. ఇంకా మామూలుగానే వ్యూస్ తక్కువ, వీడియో లెందీగా పెడితే ఎవరు చూస్తారు చెప్పండి. అందుకని నేను ఈ వర్క్ బ్లౌజెస్ని క్లాత్ సరిపోకుండా వస్తే ఎలా సరి చేశాను అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇదే క్లాత్తో నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి అంటే ఒక హ్యాండ్ మనం మెజర్మెంట్స్తో తీసేస్తే ఈ హ్యాండ్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా వేసామో అలా మిగతా 2 లైనింగ్స్ ఉన్నాయి కదా వాటిపైన వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఒక్క బ్లౌజ్కి మెజర్మెంట్స్ పెట్టేసి అన్ని బ్లౌజులు పర్చేసి వీటిని వాటిపైన పెట్టేసి కరెక్ట్గా మార్కింగ్ గీసి కట్ చేసుకోవచ్చు. అలా టైం వేస్ట్లే అనుకుంటే ఇలా 6 బ్లౌజుల వరకు ఒకే దగ్గర వేసి కట్ చేయొచ్చండి. 6ని మించి మాత్రం వేయకండి. ఒకరొకరు 10 చెప్తారు, వేస్ట్ అండి. 10 మాత్రం వేయకండి. 5 లేదా 6 అంతకు మించి వేయకండి. సీజర్ అనేది పెద్దగా ఉంటేనే. చూడండి నేనైతే హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసేసుకున్నాను. చంకదింపు 3.5 ఇంచులు, షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని చంక డౌన్లోకి కలిపేశాను. మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది కదా, అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ కర్వ్ తీసేసాను. ఎలాంటి కర్వ్ స్కేల్ వాడాల్సిన పని లేదు. శుభ్రంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 లేయర్స్గా తీసేసి షోల్డర్ దగ్గర 1 ఇంచు వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచు లోతు కట్ చేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి అని మనకు తెలియడానికి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్సు సైడ్ ఎంత పడుతుంది, కాజా సైడ్ ఎంత పడుతుంది అని ఖర్చులతో సహా కలిపి కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను కట్ చేస్తున్నప్పుడు మార్నింగ్ పూట అండి వర్కర్ వస్తుంది కుట్టడానికి, తనకు అందివ్వాలి కదా.
ఇంకా నేను ఇలా అందరికీ కటింగ్ అంటే చాలా లేట్గా 20 నిమిషాలు 30 నిమిషాలు చేస్తూ ఉంటారు కదా, నాకు పట్టుమని 10 నిమిషాలు పట్టదండి బ్లౌజులు కట్ చేయడానికి. 10 బ్లౌజులు 10 నిమిషాలు కట్ చేయగలను, అంత అలవాటు అయిపోయిందనమాట కటింగ్ చేసి చేసి. చూడండి ఇంకా 2 హ్యాండ్స్ కూడా వేసేసి కట్ చేస్తున్నాను. అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు, లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది, వాళ్ళకి ఎవరికైనా నచ్చొచ్చు, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, అందుకనే అడుగుతున్నాను అనమాట. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మినిమం 10 లైక్స్ దాటవండి, ఎందుకో నాకు అర్థం కాదు. ఇంత క్లియర్గా ఈ వీడియో కన్నా మీరు లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. నేను చూడండి టైలరింగ్ క్లాసెస్ అని కాకుండా కానీ ప్రతిదీ అన్ని సైజెస్ ఉంటాయి. డ్రెస్ కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ ఉంది, డాట్స్ ఎలా వేయాలో ఉంది, పైపింగ్ ఎలా వేయాలో ఉంది. మన ఛానల్లో వచ్చేసి ప్రతిదీ ఉందన్నమాట. ఫ్రాక్స్ అయితే నిజంగా ఫ్రాక్స్ కష్టపడి నేను కటింగ్ చేసి వీడియోస్ పెట్టాను, అసలు దానికి వ్యూస్ 100 మించలేదండి. నాకు అదే అనమాట, ఇంత మంచిగా ఇంత క్లియర్గా చెప్తే చూడరు కదా అని చెప్పేసి ఏదో తొందరగా కట్ చేసిన వీడియో వెళ్తుంది, మంచి వీడియో వెళ్ళదు. ఏంటో మరి యూట్యూబ్ అల్గారిథం. ఈ వీడియో కన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందరికీ.